తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరథకి సంబంధించినటువంటి పంచాయతీ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. ఆయనను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే బండి భగీరథకి సంబంధించినటువంటి తండ్రి కూడా ఉన్నాడు, ఇందులో ఏటుగా ఆయన్ని నమోదు చేయాలి. అదేవిధంగా ఒక జర్నలిస్ట్ సంగప్ప అని కూడా ఉన్నాడు, ఆయన కూడా ఈ కేసులు నమోదు చేయాలంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జయసూర్య ఉన్నాడు. అన్న నమస్తే. ఇప్పుడు మీరు మొన్న ఒక పాట పాడిండ్రు, ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఆ పాట బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎవరైతే ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయంటూ కూడా మీరు ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ఆ పాట ఏంటి ఒక్కసారి మీ నోటితోని. తప్పకుండా పాడుతా అన్న. అయితే ఎప్పుడైనా నాయకుడు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. నాయకుడు ఎంత ఆదర్శంగా ఉంటే ఆయన అనుచరులు కావచ్చు, ఆయనను అభిమానించేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన కంప్లీట్ కార్యకర్తలు కావచ్చు, అదే ఆదర్శాలతోటి ఉంటారు. నాయకుడి యొక్క అనుచరుల యొక్క ప్రవర్తనను బట్టి నాయకుల ప్రవర్తన మనం అంచనా వేయచ్చు. ఈరోజు ఏ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అభిమాన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఆ ఇష్యూను ప్రొజెక్ట్ చేసినటువంటి విధానాన్ని బట్టి ఆయన యొక్క ప్రవర్తన ఏంది, ఆయన ఏం చేయదలుచుకున్నాడు, ఎంత రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకున్నాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు తెలంగాణ లోపల చట్టాల మీద అందరికీ నమ్మకం కావాలి. ఎందుకంటే పేదోళ్లకు ఒక రకంగా, అరే అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను జస్ట్ రోడ్డు మీద ఎక్కడనో లొల్లికాడ కనబడితే మన గాంధీ భవన్ ముంగట ఒకసారి, సెక్రటేరియట్ ముంగట ఒకసారి వాళ్ళు ఏదో పని మీద వస్తే అక్కడేదో జరిగినటువంటి అక్కడ ధర్నాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళను అనుకొని పోయి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. వాళ్ళందరూ అరే మేము కాంగ్రెస్ కార్యకర్తలను మొన్న ఒక వీడియో కూడా వైరల్ అయిపోయింది కదా, ఒక సర్పంచ్కి సంబంధించింది. అంటే పోలీసుల యొక్క ప్రవర్తన విధానం కూడా ఎంత దారుణంగా ఉండదో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చట్టం అందరికీ ఇక్కడ సమానం కాదు, అంటే అమలు లోపల సమానంగా లేదనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అక్కడ సర్కాస్టిక్గా చెప్పడం అనేది కాదు, ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉన్నది, మనకు పాట పాడే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది. ఒక నాయకుడు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంత గొప్ప స్థాయి లోపల ఉండి అతని యొక్క పుత్రరత్నం ఇంత దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని చేసినప్పుడు మరి దాన్ని అడిగేటటువంటి విధంగా అడగాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పాట రాసినాం. లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం, లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం, అబ్బా అరెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం. రేవంత్ రెడ్డి ఎంత తొందరగా అరెస్ట్ చేసినాడో చూసినాం కదా మనం. అబ్బా అరెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం, ఎంత పేరు నీది కొడుకో, ఎంత కదరు నీది కొడుకో, ఓ బండి సంజయ్ కొడుక, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవోతివి కొడుకో, ఓ బండి సంజయ్ కొడుక. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మాట్లాడితే ఆయన రాముని ఆదర్శాలు చెప్తాడు, రాముల వారి గురించి చెప్తాడు, జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు ఇస్తుంటాడు, రాముని యొక్క వారసులము, హనుమంతుని యొక్క వారసులం అని చెప్పి ఆయన మొన్న కూడా ఈ ఇష్యూ తర్వాత కూడా హిందూ ఏకతా యాత్రలో చాలా గొప్పగా గంభీరంగా ఆయన నినాదాలు కూడా ఇచ్చిండు. రాముడు ఎంత ఆదర్శవంతుడు. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా, మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధిల్చెనయా, చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయా. రాముని గురించి ఆదర్శాలు చెప్పేటటువంటి బండి సంజయ్కి ఈ పాట ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాముల వారు తండ్రి మాటను దాటకూడదని చెప్పి రాజ్యాన్ని విడిచిపెట్టిపోయిండు. తమరి యొక్క పుత్రరత్నం చేసినటువంటి పనికి రాజ్యాన్ని విడిచిపెట్టు అని చెప్పి మేమంటా ఉన్నాం. ఆయన ఆ లంక నుంచి సీతమ్మ వారిని తీసుకొచ్చిన తర్వాత అగ్ని పరీక్ష విధించాడు. నేను ఏం తప్పు చేయలేదని చెప్పి నువ్వు చెప్తాను కదా, ఒక్కసారి అగ్గిలో దునుకు. మరి రాముని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఈ పన్ను చేయాలి. ఎందుకంటే మందికేమో ఎన్కౌంటర్లు చేస్తారు, అగ్ని పరీక్ష విధిస్తారు. మందికి పేద ప్రజలకు ఏం లేని వాళ్ళకు అగ్ని పరీక్షలు విధిస్తారు. కనీసం ఎంక్వైరీలు చేయకుండా ఒక బేసిక్ ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద అయ్యి కనీసం ఒక విచారణ జరపకుండా వాళ్ళను ఎన్కౌంటర్లు చేసి చంపేసి అరెస్టులు చేసి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు సెక్షన్స్ కింద వాళ్ళను లోపలేసి జైళ్ళల్లో మగ్గబెట్టి పేదల మీద చూపించేటటువంటి ప్రతాపం అనేది మరి ఈ పెద్దోళ్ళ మీద ఎందుకు చూపించరు? కాబట్టి అగ్ని పరీక్షకు నిలబెట్టు, ఇడిచిపెట్టు, రాజ్యాన్ని ఇడిచిపెట్టి ఇప్పుడు ఒక కేంద్ర హోంశాఖ కేవలం ఈరోజు బండి సంజయ్ యొక్క పుత్రరత్నం చేసినటువంటి పనికి
ఆయనను బర్తరఫ్ చేయాలన్నటువంటి ఉద్దేశం కాదు. వెనకాల చాలా ఇంపాక్ట్ఫుల్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే నాయకుడిగా ఆయన పనికిరాడు. ఎందుకు? ఆయన ఒక మాట అన్నాడు. ఆ రోజు కౌశిక్ రెడ్డి అనుచరుల మీద, కౌశిక్ రెడ్డి కాన్వాయ్ మీద ఏదో దాడి జరిగితే ఆ దాడి ఎట్లా చేసిరని చెప్పి ఆయన ప్రశ్నిస్తే మా కార్యకర్తలు నేను అదుపు చేయలేను, మరి గట్లా మాట్లాడతావా నువ్వు అని చెప్పని అన్నాడు. నువ్వు కార్యకర్తల్ని అదుపు చేయలేవు, నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తర్వాత దేశాన్ని ఎట్లా అదుపు చేయగలుగుతావా? నేరాలు కాకుండా ఎట్లా చేస్తావు? లిటరలీ హీ ఫెయిల్డ్. ఎందుకంటే సొంత కొడుకుని అదుపు చేయలేకపోయింది ఆయన. సో నువ్వు నీ కొడుకు కూడా హోంశాఖ సహాయ మంత్రివే. ఈరోజు నువ్వు ఒకటి తీసుకొని వచ్చి పేపర్ ముంగట పెట్టి నేను నా కొడుకు గురించి మాట్లాడద్దు, మీ గురించి నా గురించి అందులో ప్రస్తావన దా కేసులా అని చెప్పానంటే నడవదు అది. ఆయన ఇక్కడనే ఇదే దేశంలో ఉన్నాడు కదా, ఇదే సిటిజన్షిప్ తీసుకున్నాడు కదా, భారతదేశ పౌరుడే కదా, అందులో నువ్వు ఆయనకు కూడా హోంశాఖ సహాయ మంత్రివే కదా, ఎట్లా మాట్లాడుకుంటా ఎట్లా వీలుగా చెప్పు? కాబట్టి కాన్స్టిట్యూషనల్లీ అది కరెక్టే, అది తీసుకొచ్చుకునేటటువంటి హక్కు అర్హత నీకు లేదు. కాబట్టి బండి సంజయ్ నువ్వు అక్కడ అదుపు చేయలేకపోయినావు, నీ కార్యకర్తలను అదుపు చేయలేకపోయినావు, నీ సొంత ఇంటి పక్క పొంటి దొంగతనం జరిగింది, నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నువ్వు అట్లాంటి నేరాలని అదుపు చేయాలి. అదుపు చేయడంలో అసమర్థుడు అయిపోయాను. కాబట్టి మొన్న కూడా నిన్న అనుకుంటా సిరిసిల్ల కరీంనగర్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని మిగతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసేటటువంటి పరిస్థితికి పోయింది. నువ్వు ఎవరిని అదుపు చేయలేకపోతున్నావు? గుండా లెక్క ప్రవర్తిస్తున్నావు. జర్నలిస్ట్ మీద, గిరీష్ మీద ఆ రోజు దాడి చేయించలేదా? ఎవరన్నా ఇంటికి పోయి గంత మంది పోయి మాట్లాడదామని పోతారా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఆయన మీద, కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తే ఆయన మీద కేసులు కాలే. గతంలోపట ఈయన హిందువులను కూడా ఎంత ద్వేషిస్తాడంటే, ఎక్కడైనా చావుకాడ భగవద్గీత పెడితే మేము భౌతిక దాడులు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. ఇప్పుడు మీరేమో ప్రభుత్వాల మీద కొట్లాడుతూ ఉన్నారు, మీ వెనకాల చాలామంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే మీ వెనకాల ఉండి నడిపిస్తున్నారు మిమ్మల్ని అంతా కూడా అని ఒక పక్క విమర్శ వినపడుతుంది. మరో పక్కేమో మీరందరూ మరి ఇంతగానో ఫైట్ చేస్తున్నారు, మీ మీద దాడులు జరుగుతాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏంటి ఆ ధైర్యం? ధైర్యము ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన, అంతకంటే ధైర్యం ఏం కావాలన్నా మనకు? మనది గడ్డ చేసుకున్నట్టు మన గొప్పతనం అది. ఈ గడ్డ మీద పుట్టడం అనేది గొప్పతనం. ప్రశ్నించడం అనేది, ఇక్కడ గడ్డి పరక కూడా గడ్డపార అవుతాయని చెప్పి గతంలో మనం ఎన్ని వినలేదు, ఎన్ని పాటలు వినలేదు, ఎన్ని మాటలు వినలేదు, ఎన్ని పదాలు వినలేదు, ఎన్ని ఉద్యమాలను మనం చరిత్ర అధ్యయనం చేయలేదు. మన కళ్ళ ముంగట జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని చూడలేదా? ధైర్యం లేకనే చేసిరా అదంతా. కాబట్టి ఒకరి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఒకరు నడిపించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు వెనకాల ఉన్నారని చెప్పి వెలుగుమట్ల బాధితుల వెనకాల ఉండి మనం పాట రాసినాం. ఎవరు మనం ముంగట నిలబడరని చెప్పి రేవంత్ రెడ్డిని అంతగానం విమర్శించినాం. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మూసీ కావచ్చు, దామగుండం కావచ్చు, మిగతా అన్ని విషయాల మీద ఎవరో వెనకాల నిలబడి చేసింది కాదు. అది ఏ పార్టీ లబ్ధి కోసం చేసింది కాదు. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులను విమర్శించడం. కేటీఆర్ని విమర్శించలేదా? కేసీఆర్ని విమర్శించలేదా? రేవంత్ రెడ్డిని ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో దారుణం అంటే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరును బట్టి ఆ విధంగా విమర్శించాల్సి వచ్చింది. ఖచ్చితంగా విమర్శిస్తాం. మరి సీఎంని విమర్శించాలంటే ఏ ధైర్యం కావాలి? ఎవరుండి సీఎంఏ అనుకుంటే నడిపిస్తుంటాడా? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ప్రజల యొక్క కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు న్యాయం చేకూర్చాలి. ఈ సిస్టమిక్ నెగ్లిజెన్స్కి నేను ఒక విక్టిమ్ని. కాబట్టి నేను అనుభవించింది ఇంకొకరు అనుభవించద్దని డెఫినెట్గా అనుకుంటా కదా. అండ్ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గడ్డ కాబట్టి ఆ అమరవీరులు వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును, బంగారు జీవితాలను కోల్పోయి గడ్డ కోసం అర్పించారు. కాబట్టి వాళ్ళ త్యాగాలకు మనం న్యాయం చేయలేకపోతే, వాళ్ళ తరం లోపల వాళ్ళ వారసత్వంగా పుట్టినటువంటి మనం దాన్ని తీసుకొని, మనం కూడా లెగసీగా తీసుకొని దాన్ని ముంగడి తీసుకుపోలేకపోతే ఎందుకు ఇక మనం? కాబట్టి ఆ ధైర్యంతో, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ప్రాణాలనే పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల ముంగట ఈ ధైర్యం ఎంత, ఈ శరీరం ఎంత? అది మీరు ఒక పాట పాడినరు, బండి వెనక బండి గట్టి అని చెప్పేసి, అది బాగా వైరల్ అవుతుంది. ఆ పాట పూర్తిగా పాడండి ఒకసారి మా కోసం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక, ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక, కలుగుల దాగినట్టి ఎలుకాల జంపెటోళ్లకు, అడవిలో అన్నలాను వేటాడి జంపెటోళ్లకు, బండి కొడుకు దొరకడంట, బండి కొడుకు దొరకడంట, ఎంత తెలివి నీది కొడుక, ఎంత తెలివి నీది కొడుక ఓ బండి సంజయ్ కొడుక, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవో తివి కొడుకో ఓ బండి సంజయ్ కొడుక, లేనోనికి అది చట్టం అయ్యింది బండి చుట్టం, అబ్బా రెస్ట్ అంటే కష్టం రేవంత్ రెడ్డి ఇష్టం,
ఎంత కదరు నీది కొడుక, ఎంత పేరు నీది కొడుక, ఓ బండి సంజయ్ కొడుక. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండే పోతివి కొడుకో, ఓ బండి సంజయ్ కొడుక. ఎంత తెలివి నీది కొడుకో, ఓ బండి సంజయ్ కొడుక. అరెస్ట్ అని ఆయన చెప్తాడు, రేవంత్ రెడ్డి నేను నా కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేసిన అని చెప్పి ఈయన చెప్తాడు. ఇదంతా కూడా డ్రామా, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ఇష్యూ వల్ల, తప్పును సరిదిద్దుకోకపోవడం వల్ల రేపటి రోజున డెఫినెట్గా రేవంత్ రెడ్డికి అయినా కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాబోయేటటువంటి ఎన్నికల లోపల ప్రజలు చాలా గొప్ప బుద్ధి చెప్తారు. ఇప్పటికైతే డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల ఇంత అసమర్థత ఉన్నటువంటి ఈ నాయకుడు ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా పనికిరాడు. ఒక గుండా మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి నాయకుడిగా పనికిరాడు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆయన బర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. మెయిన్ డిమాండ్ ఏంటంటే బీజేపీ పార్టీని కోరేది, గతం లోపల ఇక్కడ కర్ణాటక లోపల విరూపాక్ష అనేటటువంటి ఎమ్మెల్యే కొడుకు, ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే, ఆయన కొడుకు లంచం తీసుకున్నాడు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూ లోపల అని చెప్పి అది ప్రూవ్ అయితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన కేఎస్డిఎల్ చైర్మన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసిండు. సో అట్లా రాజీనామా, అది కూడా సీఎం బసవరాజు ఒత్తిడి వల్లనే, అంటే ఆ బీజేపీ సీఎం ఒత్తిడి వల్లనే జరిగింది అది కూడా. కాబట్టి ఇది ఏంటంటే ఇది కూడా జరగాలి ఇట్లా. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులోపట ఎంతవరకు వాస్తవం ఉన్నదో తెలియదు. వాస్తవానికి నిబద్ధత కలిగితే, ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంటే, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, ఇక్కడ నాయకుడు ఆదర్శంగా ఉండాలని చెప్పి మీరు ఆదర్శాలు వల్లే వేస్తే, రాముడి మీద నిజంగా గౌరవం ఉంటే డెఫినెట్గా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి బీజేపీని కోరుతా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా బండి సంజయ్ని పార్టీలోంచి కావచ్చు, లేకపోతే పదవిలోంచి వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కూడా ఇక్కడైతే తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.